పేదల భూములను పరిరక్షించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకువచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. 1982లో తీసుకువచ్చిన ల్యాండ్ గ్రాఫింగ్ వల్ల ఎంతోమంది అమాయక ప్రజల భూములను సంరక్షించబడ్డాయని అన్నారు. పేదల భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు సాధ్యమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో ఈ చట్టాన్ని రద్దు చేసిందని విమర్శించారు. దీంతో అక్రమదారులు అమాయక ప్రజల భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విపరీతంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెరుగుతా ఉన్నాయి. అమాయకులకు సంబంధించినటువంటి భూముల్ని, ఆస్తుల్ని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు విపరీతంగా ఆక్రమిస్తారు. ముఖ్యంగా గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి క్రమంలో ఆర్థికంగా తర్వాత ల్యాండ్స్ ని ఆక్రమించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల నుంచి అమాయకమైనటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులు కాపాడడం కోసం ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1982 అనేటటువంటి పేరుతోటి ఒక యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎవరి భూమి అయినా అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే బాధితులు ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ కి వచ్చి కేసులు పెడితే 6 నెలల కాలంలోనే ఆ కేసుని డిస్పోజ్ చేయాలి, బాధితులకు న్యాయం చేయాలనేది దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెరుగుతా ఉన్నాయి. అమాయకులకు సంబంధించినటువంటి భూముల్ని, ఆస్తుల్ని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు విపరీతంగా ఆక్రమిస్తారు. ముఖ్యంగా గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి క్రమంలో ఆర్థికంగా తర్వాత ల్యాండ్స్ ని ఆక్రమించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల నుంచి అమాయకమైనటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులు కాపాడడం కోసం ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1982 అనేటటువంటి పేరుతోటి ఒక యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎవరి భూమి అయినా అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే బాధితులు ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ కి వచ్చి కేసులు పెడితే 6 నెలల కాలంలోనే ఆ కేసుని డిస్పోజ్ చేయాలి, బాధితులకు న్యాయం చేయాలనేది దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ల్యాండ్ గ్రాబింగ్